స్టూడెంట్స్, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఏ బాల్ ఆఫ్ మాస్ 200 grams ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 10 meters per second. If the error in measurement of velocity is 0.1%, the uncertainty in its position is, అంటే మనం డెల్టా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏంటి? డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు h/4π. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు h/4πm డెల్టా వి. సో దట్ ఈక్వల్ టు హెచ్ అంటే 6.6256 into 10 to the power of minus 34 joule second by 4 into 3.14 pi అంటే 3.14 into mass is 200 grams. ఇది జౌల్స్లో ఉంది కాబట్టి దీన్ని కేజెస్లోకి రాసుకోవాలి. 200 into 10 to the power of minus 3 kgs. నెక్స్ట్ డెల్టా వి. సో డెల్టా వి ఎంత అన్నారు? వెలాసిటీ ఈజ్ 10 meters per second. సో ఇంటూ 10, ఈ 10కి ఏం చేయాలంటే మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంతో మల్టిప్లై చేయాలి. ఇది 0.1%. సో 10 ఇంటూ 0.1/100. 0.1% అంటే 0.1/100. దీని యూనిట్స్ ఏమున్నాయి? మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు చూడండి, 10 0.1 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? 6.6256 ఇంటూ 10 to the power of minus 34 జౌల్ సెకండ్ ఎట్లా రాయొచ్చు అంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. జౌల్ వరకు ఇది సెకండ్ని పక్కనే రాస్తున్నాను. బై 4 ఇంటూ 3.14 ఇంటూ 2 ఇంటూ 10 to the power of minus 3 kgs. ఇంక ఇక్కడ ఏం మిగిలిపోయినాయి? మీటర్స్ పర్ సెకండ్ మిగిలిపోయింది. కేజీ క్యాన్సిల్, మీటర్ స్క్వేర్లో మీటర్ క్యాన్సిల్. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ ఉండేది సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ యూనిట్స్ ఏంటంటే మనకి మీటర్స్ ఉంటుంది. సో 6.6256 ఇంటూ 10 to the power of minus 34 by 8 ఇంటూ 3.14 అంటే 25.12 వస్తుంది అరౌండ్. సో ఇంటూ 10 to the power of minus 3. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఇది 10 to the power of minus 31. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.264 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ మనం ఏమేమి రాయొచ్చు? 2.64 ఇంటూ 10 to the power of minus 32 meters. సో ఎందుకంటే ఇక్కడ లాస్ట్కి మనకి మీటర్స్ మిగిలిపోయింది కాబట్టి సో దిస్ ఈజ్ ద ఆన్సర్.